వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఈరోజు నాటి ముఖ్యమైన న్యూస్ ఇష్యూస్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ అన్ని వార్తాంశాలను కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హైవేలపైన 20 కిలోమీటర్ల వరకు GNSS ఉంటే ఉచితంగా ట్రావెల్ను అలో చేస్తున్నారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అన్నమాట. సో GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో మనకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని అంటే మీ ప్లేసు, మీరు ఏ టైంలో ఎక్కడున్నారు, ఎవ్రీథింగ్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్యాబ్లో ప్రయాణిస్తున్నారు, GPS అనుసంధానమే ఉంటుంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పి. సో మీరు చూడొచ్చు కూడా GPS ఆన్ చేసుకోండి అని చెప్పి. మరి GNSS అని ఎందుకు అంటున్నామనంటే అమెరికాకు సంబంధించిందే GPS. అదే మనకు రష్యాకి తీసుకుంటే గ్లోనాస్ అని ఉంటుంది, చైనాకి తీసుకుంటే బెయిడు అని ఉంటుంది. మరి భారతదేశానికి లేదా అంటే వ్యవస్థ డెవలప్ అయింది, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పి డెవలప్ చేశారు. సో ఈ విధంగా భారతదేశానికి సొంత నావిగేషన్ సిస్టమ్. కాకపోతే భారతదేశం డెవలప్ చేసే అంతకన్నా ఎప్పటి నుంచో మనం GPSని వినియోగించుకుంటున్న నేపథ్యంలో అది అందరికీ అలవాటైపోయినందుకు ఇప్పటికీ IRNSS టర్న్ అయినా కూడా GPS అనడం ఒక అలవాటుగా మారిందంతే. సో మరి ఇప్పుడు ఏమనంటున్నాడు, ప్రైవేట్ వాహనాల యజమానులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ప్రయాణిస్తున్నారు, టోల్ గేట్ 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సో టోల్ గేట్ ప్రతిరోజు చెల్లించి ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ 20 కిలోమీటర్స్ వరకు, తన ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత 20 కిలోమీటర్స్ వరకు మధ్యలో ఎలాంటి టోల్ గేట్స్ వచ్చినా ఎలాంటి రుసుము స్వీకరించరు. అంతకు మించి ప్రయాణించిన సందర్భంలో మాత్రమే స్వీకరిస్తారు. మరి ఎలా తెలుస్తుంది ఇతను 20 కిలోమీటర్స్ ప్రయాణించడం లేదా అని చెప్పి అంటే అందుకే GNSS ఉండాలి, అందుకే కండిషన్ అనమాట. సో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకున్న ప్రైవేట్ వాహనాలకు ఇది అందుబాటులోకి ఉంటుంది. మనకు ప్రశ్న ఏ విధంగా ఉంటుంది, సో 20 కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణం కింది వానిలో ఏ సందర్భంలో, పేదలకు మాత్రమే, ఇంత ఆదాయం తక్కువ ఉన్న వాళ్లకు, GNSS అమర్చుకున్న వాళ్లకు, అట్లా. సో ఇందులో కేవలం GNSS అమర్చుకోవడం అన్న ఒక్క కండిషన్ మాత్రమే ఉన్నది. ఇంకా మిగతా వాళ్ళు డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ అన్నది సంబంధమే లేదు. సో ఈ విధంగా మనకు GNSS ద్వారా అనుసంధానం అయింది. సో ఇది మనకు మొదటి న్యూస్ ఇష్యూ. నెక్స్ట్, తెలంగాణకు ప్రత్యేక అవార్డు అనేది దక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ అన్ని వార్తాంశాలు ఉంటాయి ఇందులో. సో సైబర్ నేరాల విశ్లేషణ విధానంలో ప్రతిభ చూపింది తెలంగాణ. సో ఈ నేపథ్యంలో తెలంగాణ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక అవార్డును ప్రదానం చేసింది. సో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఇది వారికి దక్కింది. రైట్. సో మనకేమని అడుగుతారు, సైబర్ నేరాల విశ్లేషణలో ప్రత్యేక అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది అని అంటే తెలంగాణ. సో లేదా సైబర్ నేరాలకు సంబంధించి ఏ అంశంలో తెలంగాణ రాష్ట్రము అవార్డును గెలుచుకున్నది అని అంటే ప్రత్యేక సైబర్ నేరాల విశ్లేషణ అనే అంశంలో తెలంగాణ దక్కించుకుంది. నెక్స్ట్, అంతరిక్షంలో మనకు తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్. సో ఎలాన్ మాస్క్, అపార కుబేరుడైన ఎలాన్ మాస్క్ మనకు ఇది సాధ్యం చేయగలిగారు. సో స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ మనకు ఈ ప్రయోగం ఇంకా లాంచ్ కాలేదు, అవుతుంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు వ్యోమగాములను ఎంపిక చేశారు, వీళ్ళు వెళ్ళిపోనున్నారనమాట. సో ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కాన్ 9 రాకెట్, ఈ ప్రయోగానికి ఏ వాహక నౌకను లేదా ఏ రాకెట్ను వినియోగిస్తున్నారంటే ఫాల్కాన్ 9 రాకెట్ను వినియోగిస్తున్నారు. సో మొత్తం దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే జెడ్ ఇసాక్మాన్ అనే అతను నేతృత్వం వహిస్తున్నాడు. రైట్. సో ఈ విధంగా పోలారిస్ డాన్ మిషన్ కూడా కింద క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో 4 వ్యోమగాములు తక్కువ భూపక్షాలకు వెళ్తారు. మనకు ఆర్బిట్స్ ఉంటాయి కదా, లో ఎర్త్ ఆర్బిట్, మిడిల్, హయ్యర్. సో ఈ విధంగా తక్కువ ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్లో వీళ్ళు దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేయనున్నారనమాట. నెక్స్ట్, సునీత విలియమ్స్ అండ్ మరొక వ్యోమగామి విల్మోర్, వీళ్ళిద్దరు కూడా అంతరిక్షంలోనే ఇంకా కొంతకాలం కొనసాగనున్నారు. రైట్. సో ఎందుకనంటే హీలియం లీక్ అనమాట. వీళ్ళు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో హీలియం లీక్ ప్రాబ్లం ఉన్నది. సో ఈ హీలియం అనేది ఒక జడవాయువు, అంత వేగంగా చర్య జరపదు. అండ్ రైట్, ఈ హీలియం అన్నది కాస్త లీక్ అయిన నేపథ్యంలో వేగంగా చర్య జరపదు కాబట్టి ప్లస్ మండదు. ఈ 2 కారణాల రీత్యానే స్పేస్లలో మనకు హీలియాన్ని వినియోగిస్తారు. ఇక్కడ లీకేజ్ ప్రాబ్లం ఉన్న నేపథ్యంలో మరికొంతకాలం పాటు వాళ్ళు అక్కడే ఉండనున్నారు. సో ఈ విధంగా మనకు రైట్
దీనిపైన ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. అంతరిక్ష రంగంలో నాసా సాధిస్తున్న విజయాల్లో భాగంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ప్రైవేట్ సంస్థకు సంబంధించింది, స్పేస్ వాక్. నెక్స్ట్, మరి ప్రపంచంలో ఉత్తమ జీవన దేశంగా, లివబుల్ సిటీగా స్విట్జర్లాండ్. సో చాలా కాలంగా స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉన్నది. ఈసారి కూడా ఈ ఘనత ఆ దేశమే దక్కించుకుంది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ అగ్రస్థానం. మరి ఏ అంశాల ఆధారంగా దీన్ని పరిగణించినారు లేదా ఈ జాబితా రూపొందించారంటే సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత ప్రమాణాలు, సంస్కృతి, సాంప్రదాయాలు. ఓకే, సో ఇవన్నీ అడ్వెంచర్ అండ్ హెరిటేజ్, బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ లైఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్, కల్చర్, ట్రెడిషన్స్, ఈ అంశాలన్నీ ఆధారంగా మొత్తం 89 దేశాల జాబితా రూపొందించగా మరి స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉన్నది. జపాన్ 2వ స్థానంలో, ఆసియాలోని జపాన్ 2వ స్థానంలో, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. మరి భారత్ ఎన్నవ స్థానంలో ఉన్నదంటే 33వ స్థానంలో ఈ జాబితాలో ఉన్నది. రైట్. సో గత ఏడాది భారతదేశం 30వ స్థానంలో ఉండింది. 3 స్థానాలు దిగిపోయి భారత్ 33కు వచ్చింది. అండ్ నెక్స్ట్, ఏపీ పోలీసులకు కేంద్రం పురస్కారాన్ని అందించింది. సో ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచేందుకు ఏపీ పోలీసుకు ఈ పురస్కారం దక్కింది. తెలంగాణకేమో సైబర్ నేరాల విశ్లేషణ విషయంలో, ఆంధ్రప్రదేశ్కేమో మహిళల, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో రైట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం అవార్డును దక్కించుకున్నది. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ అంశంలో పురోగమించినాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మనకు మెడిటెక్ యూనివర్సిటీ రాబోతున్నది. ఇది ఏర్పాటు అయిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటి మెడిటెక్ యూనివర్సిటీగా పేరు దక్కించుకోనుంది. రైట్. సో వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి చెందిన విశాఖలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ మనకు కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. సో 2018లోనే ఈ మెడ్టెక్ జోన్ ఏర్పాటు చేశారు. ఇక్కడే యూనివర్సిటీ రాబోతున్నది. ఇక్కడ ఈ మెడికల్ టెక్నాలజీ, వైద్య రంగానికి సంబంధించిన సాంకేతికతలో ప్రతి ఒక్కటి కూడా పరిశీలించవచ్చు. అంటే డిగ్రీ కోర్సులు, అదేవిధంగా ఎంఫిల్, పిహెచ్డి ఇలాంటివన్నీ కూడా చదివేందుకు ఈ యూనివర్సిటీలో అవకాశం ఉంటుంది. పూర్తిగా నిర్మాణం జరిగిన తర్వాత ఇది భారతదేశంలోని తొలి మెడ్టెక్ యూనివర్సిటీగా పేరు దక్కించుకోనుంది. మనకు నేరుగా అడుగుతాడు, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మెడ్టెక్ యూనివర్సిటీ ఏ నగరంలో రానున్నదంటే విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రానున్నది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఏఐతో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను పంచుకునే ఏఐలను చూసినాం. రైట్. పై అని చెప్పి తీసుకొని వచ్చినారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏఐ టీచర్ వచ్చేసారు, ఐరిస్ అని చెప్పి కేరళలో. ఏఐ యాంకర్స్ వచ్చారు, వ్యవసాయ రంగంలో యాంకర్స్ వచ్చారు. అదేవిధంగా ఏఐతో చాలా మేరకు స్పోక్స్ పర్సన్ కూడా వచ్చారు. ఉక్రెయిన్ దేశానికి స్పోక్స్ పర్సన్ కూడా అపాయింట్ అయ్యారు. మరి ఇప్పుడు తాజాగా క్వశ్చన్ పేపర్ మూల్యాంకనంలో కూడా ఏఐని తమిళనాడు రాష్ట్రంలో వినియోగించాలని చెప్పి నిర్ణయించినారు. సో మనకు అడగవచ్చు, పేపర్ల మూల్యాంకనానికి సంబంధించి ఏ రాష్ట్రంలో తొలిసారిగా ఏఐని వినియోగించుకొని నిర్ణయించినారు అని అంటే తమిళనాడు. సో ఇదేం చేస్తుంది అని అంటే ఫిల్టర్ చేస్తుంది. పదే పదే ఒకే వాక్యాన్ని రిపీట్ చేస్తూ రాస్తున్నవి గుర్తించి ఎగ్జామినర్కు తెలియజేస్తుంది. అండ్ తప్పుడు సమాచారం ఏదైనా ఇచ్చినా గుర్తించగలుగుతుంది తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో. రైట్. పరీక్షల్లో విద్యార్థుల సమాధాన పత్రాన్ని కృత్రిమ విద్య ప్రయోగానికి తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో ఇందులో స్కాన్ చేసిన కాపీని ఏఐకి అనుసంధానిస్తారు. కృత్రిమ మీద ఈ కాపీ పరిశీలించి అసందర్భంగా సమాధానాల్ని రాసిన, మళ్ళీ తిరిగి రాసిన విషయాన్ని పట్టేస్తుంది. ఆ వెంటనే సంబంధిత ప్రొఫెసర్ను అలర్ట్ చేస్తుంది. ఒక్కో విద్యార్థి చిత్రత ఒక్కో తీరుగా ఉంటుంది. మరి అవన్నీ ఏకి అర్థం కావాలంటే విడతల వారీగా దీన్ని డెవలప్ చేయాలి. బట్ ఎక్కడ డెవలప్ చేయబోతున్నారంటే తమిళనాడులో. దేనికంటే పేపర్ మూల్యాంకనంలో. మీరు ఇన్ కేస్ కానీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు ఉంటే ఇప్పటికే ఏకి సంబంధించి అమిగోస్ ఐఏఎస్లో ఒక జనరల్ ఎస్సే కూడా చెప్పినాం. ఈ పాయింట్ కూడా మీరు యాడ్ చేయగలండి దానికి. సో ఏఐతో మనం స్పోక్స్ పర్సన్, ఏఐతో టీచర్, ఏఐతో వాతావరణ అంచనాలు పక్కాగా మనం ఇవ్వగలుగుతున్నాం. సో దీన్ని కూడా మీరు యాడ్ చేయడం ద్వారా అప్డేటెడ్గా మీ సమాధానం అనేది ఉంటుంది. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన న్యూస్ క్లిప్పింగ్స్. మరిన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.